నమస్తే ఫ్రెండ్స్. పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి గురించి ఒకసారి చూద్దాం. యుద్ధ వాతావరణంతో వణికిపోతున్నటువంటి పాకిస్తాన్ రణరంగంగా మారినటువంటి లాహోర్ సిటీ, ప్రభుత్వ ఆస్తులను తగలబెడుతున్నటువంటి ఆందోళనకారులు, ఎక్కడికక్కడ కాల్పులు జరుపుతున్నటువంటి పాక్ ఆర్మీ దళాలు పాకిస్తాన్లో మరణ మృదంగంగా మారిపోయింది. ఇప్పటి వరకు 200 పైగా మరణాలు సంభవించినట్లు కూడా తెలుస్తుంది. ఈ యొక్క కాల్పుల్లో టీఎల్పీ చీఫ్ సాద్ హుసేన్ హతమైనట్లు కూడా వార్తలు వెలువడుతున్నాయి. మూడు వైపులా పాకిస్తాన్కు తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ను పట్టి పీడిస్తున్నటువంటి ట్రయాంగిల్ సంక్షోభం. పశ్చిమాన తాలిబాన్తో యుద్ధం కొనసాగుతుంది. పడమరలో బలూచి ఏర్పాటువాదుల తిరుగుబాటు కూడా మొదలైంది. ఇంకా మనం చూసినట్లయితే తూర్పున భారత్తో తీవ్రమైనటువంటి ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ యొక్క ద్వంద్వ వైఖరి కావచ్చు, పాకిస్తాన్ యొక్క కుటిల దుర్నీతి మరి ఈ రోజున ప్రమాదానికి దారితీసిందని కూడా చెప్పవచ్చు. అన్ని వైపుల నుంచి కూడా పాకిస్తాన్కి సంక్లిష్టమైనటువంటి సమస్య తలెత్తినట్లుగా కూడా తెలుస్తోంది. పాకిస్తాన్ అనేది భారతదేశాన్ని ఎప్పుడు శత్రుత్వ దేశంగానే పరిగణించింది. ఎటువంటి శాంతి చర్చలు కూడా కొనసాగకుండా చొరబాటుదారులు కావచ్చు, ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ భారత్పై ఎప్పటికప్పుడు పురిగొలుపుతూనే ఉంది. ఈ రోజును చూసినట్లయితే పాకిస్తాన్ పరిస్థితి తీవ్రమైనటువంటి సంక్షోభంలో మునిగిపోయిందని చెప్పచ్చు. ట్రంప్ ఏదో సహాయం చేస్తాడు అమెరికా అధ్యక్షుడు అని చెప్పేసి మరి ఇప్పటిదాకా అహంభావంతో అహంకారంతో రెచ్చిపోయినటువంటి పాకిస్తాన్ పరిస్థితి సంకటమైనటువంటి స్థితిలో కొనసాగుతుంది. ప్రాణ నష్టంతో పాటు ఆర్థిక సంక్షోభంలో కూడా మునిగిపోయింది. రానున్న రోజుల్లో పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి మన ఛానల్. థ్యాంక్ యూ.